మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ఆత్మకూరు పట్టణంలోని 20వ వార్డులో 29 లక్షల రూపాయలతో నిర్వహిస్తున్న సైడ్ కాలువల నిర్మాణానికి వార్డు కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి హాజరైన అతిథులను ఘనంగా సత్కరించారు. కాలువల నిర్మాణానికి పూజా కార్యక్రమం నిర్వహించి నిర్మాణ కార్యక్రమంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, తెలుగుదేశం రాష్ట్ర నాయకులు పులిమి శైలజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సర్దార్, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ తెలుగుదేశం పార్టీ నేతలు, స్థానిక నేతలు, ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధాన సమస్యగా ఉన్న సైడ్ కాలువల నిర్మాణానికి మంత్రి సహకారంతో నిధులు మంజూరు చేసి కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అది కమిషన్ చేసేసేయండి. మేడం నేను కొత్తగా ఏంది మా రోడ్డు ప్రోగ్రామ్కి ఎవరిని పిలవాలా? అటే ఉన్నా అటు పక్క ఉండమా అమ్మమ్మ అది అందరు గన్మెన్లు అయితే ఆయన మాటలు బుల్లెట్ అది అందరు గన్మెన్లు అయితే ఆయన మాటలు. ఆత్మూరు మున్సిపాలిటీలో ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న డ్రైనేజ్ ప్రాబ్లంలో మా కోట ప్రభుత్వం తీర్చున్న ముందు కోట ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా ఎప్పటి నుంచో చేయాలనుకున్నా ముందుకు సాగనే లేదు. ఈ రోజు మా ఆనం రామనాయుడు గారి ఆధ్వర్యంలో ఆత్మకూరుని ఒక బ్రహ్మాండ నగర తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఆయన పట్టుదలతో దాదాపు 6-7 కోట్ల నిధులు తెచ్చిన గొప్ప వ్యక్తి ఎవరంటే ఆనం రామనాయుడు గారు చెప్పాలి. అదే కాదు మళ్ళీ 3 కోట్లు కూడా ఫండ్స్ వచ్చి తెచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పక్క బైపాస్ రోడ్డు, ఈ పక్క ఊళ్ళో ఉన్న సిమెంట్ రోడ్లు, కాలువలు, గ్రామాల్లో ప్రతి నిత్యం అన్వేషణ కష్టపడుతున్న ఆనం రామనాయుడు గారికి మా 20 వార్డు ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన వారి ఆశయం ప్రజలకు సేరు కావాలా, ప్రజలు బాగుండాలా, గ్రామాలు బాగుండాలా, ఆత్మీయులు బాగుండాలా, విద్యార్థులు బాగుండాలా, రైతు బాగుండాలా, ప్రతి ఒక్కరూ బాగుండాలా అని కోరుకునే ఏకైక వ్యక్తి ఆనం రామనాయుడు గారు చెప్పాలి. ఆయన అన్నం దేవుడు, ఆహారం దేవుడు, పనులే ఆయనకు ఆహారం, అభివృద్ధి ఆయనకు ఆహారం, ప్రజల సమస్యలు తీర్చలే ఆయనకు ఆనందం. అలాంటి వ్యక్తిని ఆత్మ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అందులో మా మున్సిపల్ కౌన్సిలర్లు మంచి యూత్ యువకులు ఉత్సాహమైన మా ప్రతి కౌన్సిలర్లు, మా చంద్రప్ప గారు కానివ్వండి, మా కౌన్సిలర్ అమర్దేవ్ కానివ్వండి, చిన్నప్ప కానీ పెద్దలు గారు కానివ్వండి, మహమ్మూషి కానివ్వండి, మా వచ్చే సర్దార్ కానివ్వండి, శ్రీకోటారెడ్డి గారు కావచ్చు, మా వేణు కావచ్చు, మా వార్డాన్సర్లు కావచ్చు, చిన్నప్ప కావచ్చు, మా శ్రేణులు కావచ్చు, అందరూ కూడా అభివృద్ధి కోసం అభివృద్ధి అధికారులు కావచ్చు పోరాటం చేస్తున్నారు. కాబట్టి అందులో యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి
ఉషారైన వ్యక్తి మా కమిషనర్ గారు. మాది 140 పసిపెట్టి బంగారెడ్డి మాధవ్ గారు కూడా కష్టపడి 29 వచ్చి ఈ వార్డుకి కేవలం డ్రైనేజ్కి ఇచ్చారు. అదేవిధంగా మా ప్రసాదం ఇటుకల మెట్లు కూడా చెప్పుకున్న ఏ గారికి అయ్యో తక్షణం రావాలా, ప్రతి పని ఈ వార్డులో మేము అధికారం కోల్పోయినా కూడా పనులని చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చే మా నాయకులకు, కార్యకర్తలకు, కౌన్సిలర్లకు, పేరు పేరున మున్సిపల్ సిబ్బందికి అందరూ కూడా తెలియజేస్తూ మా పులి శైలజ పులి ఇంటి పేరులో పులులు మనిషి పోయింది, ఎక్కడ తగ్గేదే లేదు. ఆ పులితో పోటీ చేయాలని నేను ఒక్కరే పోట్లాడాలి చేయాలా. ఆ పులి ముందుండి ఈ వ్యవస్థను నడిపించి ముందుకు అభివృద్ధి తీసుకుపోవాలని వాస్తవంగా మా పోలీస్ అధికారికి, మా చిన్నబాయికి పేరు పేరున ప్రతి ఒక్కరు కోరుకుంటే అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు డ్రైనేజ్ కోసం మా ఆనం రామరెడ్డి గారు, మా కమిషనర్ గారు 29 లక్షలు 20 వార్డులు వేసిస్తున్నాడు, పేరు పెడుతున్నాడు. కేవలం మా వాళ్ళు రక్కత డొక్కాలలో 104 వాళ్ళ కోసం ఈ మీరు సుందర నగరంగా 20 వార్డు తీర్చిస్తారని మాకు హామీ రామారెడ్డి గారు ఇచ్చారు. ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.